గైస్. వెల్కమ్ గైస్. ఇక్కడ మనము దేవుడి తెలివి అనే దానికి ఒక చిన్న కథ ఉంది. విందాం ఏంటో అసలు దేవుడి తెలివి అని ఎందుకంటున్నారు. ఓకే. కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉందని అలసిపోయిన కాశీనాథుడు హాయిగా చెట్టు కింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలున్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. అక్కడికి అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కాశీనాథుడికి నవ్వొచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న కాయలు, అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు. అతను నిద్రలేచి చూసేటప్పటికీ అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి. అతనికి వెన్నులో జల్దరించింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి మీద పడి తల పగిలి చచ్చేవాడు. కాబట్టి దేవుడే తెలివైనవాడు, ఎంతో దూరదృష్టి కలవాడు అనుకొని వెళ్ళిపోయాడు కాశీనాథుడు. సూపర్ ఉంది కదండి. నాకు అది చాలా నచ్చింది. సో thank you so much. How you feeling? Please do comment in the comment section. If you like it, please do share and subscribe guys. Thank you.